దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 22వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు నీ దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న వాగ్దానము, నీవు పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. నీవు పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 9వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. ఇది పూర్తి వచనం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని చిత్తము ఏ విధముగా తెలుసుకోవాలి. చాలా విషయాల్లో మనము తొందరపడి కార్యాలు చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఆ యొక్క గిద్యోను తన హృదయంలో ఉన్న ఆలోచనలను గుర్తెరిగిన దేవుడు జవాబు చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. రైట్? ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకుందాం. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. జడ్జెస్ చాప్టర్ 7 వర్సెస్ 9. దట్ నైట్, ఆ రాత్రి, ద లార్డ్ సెడ్, యెహోవా ఈలాగు సెలవిచ్చును, గెట్ అప్, గో డౌన్ ఇంటు ద మిడియానైట్ క్యాంప్. నీవు లేచి ఆ మిద్యానీయుల యొక్క స్థలమునకు పొమ్ము. ఫర్ ఐ హావ్ గివెన్ యూ విక్టరీ ఓవర్ దెమ్. నేను నీకు వారిపైన విజయము నిచ్చియున్నాను. ఇది వాక్యము. అయితే ఈ యొక్క న్యాయాధిపతులు 7వ అధ్యాయము మనము చూసినప్పుడు మొత్తము 25 వచనాలు కలవు. మొదటి 8 వచనాలు మనం చూసినప్పుడు గిద్యోన్స్ ఆర్మీ ఆఫ్ 300 మంది గిద్యోను సైనికులు, లేకపోతే గిద్యోను సేన. ఈ మొదటి 8 వచనాలు. తర్వాత 9 నుంచి 14 వరకు ద స్వోర్డ్ ఆఫ్ గిడియోన్, గిద్యోను యొక్క ఖడ్గము. తర్వాత గిడియోన్ డిఫీట్స్ మిడియాన్, ఆ మిద్యానీయులను గిద్యోను ఓడించుట. ఆ యొక్క 25వ వచనం వరకు. రైట్? అయితే ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుని యొక్క చిత్తమును ఏ విధముగా నేర్చుకోవాలి. ఊహించని రీతిలో ఈరోజు గిద్యోన్ పార్ట్ 3 వస్తుంది మనకి. నేను వాలంటరీగా గిద్యోను అనే సబ్జెక్టు నాకు చాలా ఇష్టమైంది కనుక నేను వాక్యము కొన్ని మీకు మధ్యలో అప్లోడ్ చేస్తున్నాను. మరి ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియటం లేదు. అయితే ప్రభునందు ప్రియులరా, పదే నేను మీకు చెప్తుంది ఏంటంటే, గొప్ప దైవజనులు ఉన్నారు. ఒక్కొక్క దైవజనుణ్ణి, సేవకుణ్ణి దేవుడు ఏ విధముగా తయారు చేస్తాడో, మరి నా జీవితంలో నేను కువైట్ దేశానికి నా యొక్క ఉద్యోగం నిమిత్తము వచ్చి ఇప్పటికీ ఈ సెప్టెంబర్తో 26 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. నా జీవితము ఏ విధముగా మలుపులు తిరిగిందో, తెలుగు క్రైస్తవ సంఘం కువైట్లో ఏ విధముగా దేవుడు నన్ను ఘనముగా వాడుకున్నాడో, నా జీవిత సాక్ష్యము అనేక మందికి ఇక్కడ వారు సాక్ష్యం పలికే విధముగా ఆ టర్నింగ్ పాయింట్స్ని దేవుడు ఖచ్చితంగా రికార్డింగ్ చేసినట్లు నేను నా అనుభవంలో, ఇతరులు నన్ను చూసిన వారు మరి చెప్పగలిగే విధంగా నా సాక్ష్యం ఉంది. కనుక దేవుడు నా జీవితంలో చేసిన కార్యాల్ని నేను ఎన్నో వాక్యాలు నేను క్షుణ్ణంగా చదివి ఆ యొక్క వాక్యాలు ఎలా వివరిస్తే బాగుంటుందా అని చెప్పి ఈ పరిచర్య, అంటే యూట్యూబ్ కాదు, వాట్సాప్ మెసేజెస్ మరి 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మా దగ్గరికి వచ్చి వాక్యం నేర్చుకుంటున్న ఒక తల్లి, అన్నయ్య దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు నాతో అంటే, ఆ తల్లిని ప్రోత్సహించి, ఆ తల్లికి ధైర్యపరిచి, వాక్యం చదివించి ఇలా 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 అంచెలంచెలుగా ఈ తర్వాత ఈ సంవత్సరంలో నేను పూర్తిగా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి పరిస్థితులు తట్టుకోలేక ఉన్నప్పుడు, దేవునికి ఏం చేయాలన్నప్పుడు, నేను ఇంకా ఉన్నదే ఆపేద్దాం, అన్నీ వదిలేసుకుందాం అన్నప్పుడు ఈ యూట్యూబ్ పరిచర్య ప్రారంభించడం జరిగింది. అది కూడా మే 22, ఒక ప్రత్యేకమైన దినము. ఆ దినము నేను ప్రారంభించడం జరిగింది. అంటే ఈ రోజున ఇదిగో సెప్టెంబర్ 23
నా జీవితంలో ఒక మలుపు రాని రోజు. కారణం ఏంటంటే 98వ సంవత్సరంలో మరి ఈ 23వ తేదీ, అంటే ఈరోజు 22, 23 కదా మరి వచ్చింది. అంటే 26 సంవత్సరాల నా ప్రయాణంలో ఎన్నో కన్నీటి అనుభవాలు, ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో విధాలుగా మరి పరిణతి చెంది ఈరోజు ఈ విధముగా దేవుని చిత్తమును నేర్చుకొనుట ఎట్లాగా అనే వాక్యము, ఈరోజు ఈ అద్భుతమైన సందేశము మనము నేర్చుకోబోతున్నాం. రైట్, ఈరోజు మనకిస్తున్న వాగ్దానము ఒకసారి మళ్ళా చూస్తే న్యాయాధిపతులు 7వ అధ్యాయము 9వ వచనం. ఏం జరుగుతుంది? ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించు. ఈ దర్శనం అనేది ఏ విధంగా ఉంటుంది? మొట్టమొదట మనం ఒకసారి ఆదికాండము, మనం ఎప్పుడూ కూడా ఆదికాండం నుంచి ప్రారంభించాలి కదా. ఆదికాండము 15వ అధ్యాయము మనము మొదటి వచనం. ఈ జరిగిన తర్వాత యెహోవా వాక్కు దర్శనమందు అబ్రహామునకు వచ్చి, ఆ రాత్రి వేళ అన్నమాట. కారణం ఏంటి? ఎందుకు రాత్రి వేళ అంటున్నారు కదా. ఇక్కడ 15వ అధ్యాయము 5వ వచనం. దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరి చూచి, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే. కనుక మరి రాత్రి సమయం కదా నక్షత్రాలు కనబడతాయి. ఎప్పుడూ కూడా మరి గిబియోన్లో రాత్రి వేళ నేను మీకు ఇంతకు ముందు నేర్పించిన బుద్ధి, జ్ఞాన, వివేకములు గల హృదయము. సొలొమోను అడిగాడు కదా, మరి నువ్వేమడుగుతున్నావు? రాత్రి పడుకునే ముందు చాలా జాగ్రత్త. నేను మీకు నేర్పించేది ఏంటంటే, ఉదయం నుంచి ఎవరినెవరిని కబడ్డీ ఆడేసాము, అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, మన తప్పు మనకు అస్సలు ఇంకొక జన్మ ఎత్తినా మనకు తెలియదు. మళ్ళా మీరు ఇంకో జన్మ లేదు అని నన్ను అనకండి. కారణం ఏంటంటే, మన తప్పు మనకి తెలిస్తే, రెండవది మనము ఇతరులకి చెప్పేది మనము పాటిస్తే మనంత సూపర్ మ్యాన్ ఇంకోటి ఉండడు. కనుకనే ఈ దౌర్భాగ్యం. అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ రోజున సొలొమోనుకి దర్శనము రాత్రి వేళ. ఇప్పుడు ఆదికాండము 46వ అధ్యాయము. ఇక్కడ ఏం జరుగుతుంది? యాకోబుకి యోసేపు చనిపోయాడన్న దిగులుతోనే మంచం పట్టేశాడు. అయితే యోసేపు రమ్మంటున్నాడంటే ఇది నిజమా, నేను ఐగుప్తుకు వెళ్ళాలా? కనుక అప్పుడు ఆ రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు, మనకు పాట తెలుసు కదా, యోసేపు ఓ యోసేపు. మరి యోసేపుకి కూడా అదే మరియా వదిలేయాలని చూసినప్పుడు, నిజంగా ఎంతో మందిని వదిలేస్తున్నప్పుడు దేవుడు ఎలా చెప్తే ఎంత బాగున్నావు కదా. ఏమో మనం అంత ఏంటి ఎందుకు నిజంగా దేవుని చిత్తాన్ని వెతుకుతున్నావా అంటే, సిసింద్రి అని కొంతమందికి పేరెడతా ఉంటాను నేను. అంటే సీమటపాకాయ అని పేరెడతా ఉంటాం. పేరడమే నీ పనా? అంటే ఎత్తడమే నీ పనా? అంటే కింద మంట ఉన్నంతసేపు తారాజు పైకి వెళ్తూ ఉంటుంది కదా, కింద మంట. అంటే కుక్కర్ కింద మంట పెట్టినా పైన విజిలేయాలి కదా. ఏంటో మన ఆవేశము, నిజంగా మనమే కరెక్టు ఏం బాగుకున్నాం. ఇక్కడ ఈ ఆదికాండము 46లో యాకోబు అంత దుఃఖంతో ఉంటే, ఒక పక్కన కరువు, ఇంకో పక్కన షిమ్యోన్ అక్కడ మరి యోసేపు బంధించాడని ఎలా, యోసేపు ఏళ్తున్నాడంటే ఎలా నమ్మగలడు? ఇప్పుడు దేవుడు చెప్తుంది అని ఇశ్రాయేలుని పిలిచాను. ఏమని పిలిచాడు? ఎందుకని మళ్ళా యాకోబుని పిలిచాడు? ఇశ్రాయేలు అని పేరెట్టాడు కదా. ఏమో అందుకు యాకోబు ఏమంటున్నాడు? చిత్తము ప్రవ్వా, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకము. మన బిడ్డలకి నీ తండ్రి దేవుడిని అంటే ఎంత బాగుంది కదా. నేను చెప్పాను కదా, రేపు పొద్దున్న చచ్చిపోతాం. ఓకే, నాకైతే ఎవరో ఒకరు రాస్తారు. ఎందుకు? ఖచ్చితంగా చర్చు బోల్డ్ అంతా ఏసన్న గారికి ఎవరు రాశారు? మరి మన బిడ్డలు మన సమాధి మీద ఏం రాస్తారో కదా. బాగా పోయాడు. ఏమో ఏంటో మన జీవితాలు కదా. నిన్ను గొప్ప జనముగా చేసేదని ఎక్కడా? ఐగుప్తులో. నిజంగా దేవుని చిత్తం ఎరుగుతున్న బిడ్డ
దేవుడు అబ్రహాంకి ఇందాక 15వ అధ్యాయం ఎందుకు పెట్టాను తెలుసా? దర్శనము 4వ తరము వాడు ఈ ఐగుప్తుకి నేను తిరిగి తీసుకొస్తాను. ఐగుప్తులో ఇస్తున్న దర్శనం కారణం ఏంటి? 4వ తరము. గుర్తుపెట్టుకోండి, అబ్రహాము నెంబర్ 1, నెంబర్ 2 ఇస్సాకు, నెంబర్ 3 యాకోబు, నెంబర్ 4 యోసేపు. చూసారా? అంటే 12 మంది కుమారులో యోసేపు ఏ విధంగా వచ్చాడు? దేవుని వాక్యము ఏమని చెప్తుంది? 4వ తరం వాడు. మనం అనుకుంటాం గ్రాండ్ ఎంట్రీ, రాయల్ ఎంట్రీ, హీరో దిగుతాడు కదా సినిమాలో, అలాగా ఉంటుంది. అలా ఉండదు. ఇక్కడ బానిసగా అన్నదమ్ములు అమ్మేసి గుంటలో పాడేసి తీసుకొచ్చాడు. నిజంగా దేవుని కార్యాలు మనుషులు గొప్పలు చెప్పుకునేది పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఏ స్థితిలో యాకోబుని తీసుకెళ్తున్నాడు? నిన్ను అక్కడ 75 మంది వచ్చినట్టు చూస్తున్నావు, అక్కడ గొప్ప జనాంగముగా నేను నిన్ను చేస్తున్నాను, ఆకాశ నక్షత్రముల వలె లెక్కింపలేనంత. ద్వితీయోపదేశకాండం 1:10 చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అన్ని చెప్తే ఎలా కుదురుతుంది? టైం కౌంట్ అవుతుంది. కాబట్టి అంటే దేవుడు నీకు కష్టమైన చోటే, మనం ఇష్టం అంటాం. ఆ ఇష్టం ఎంతసేపు ఉంటుంది? మూడ్సు. ఇప్పుడున్న ఇష్టం కాసేపటికి ఉండదు. ఓకే, నీకు చికెన్ బిర్యానీ ఇష్టము. నీకు తెలుసా, చిన్న సాక్ష్యం చెప్తాను. కువైట్ నేను కొత్తగా వచ్చినప్పుడు నన్ను వాళ్ళు తీసుకెళ్ళి పాకిస్తానీ హోటల్లో జాయిన్ చేశారు. రైట్, ఓకే. ఫస్ట్ డే వెళ్ళాను. క్యా హై భయ్యా, చికెన్ బిర్యానీ హై ఖాओ. ఉదయం ఖాయా బిర్యానీ, शाम को क्या है भैया, చికెన్ బిర్యానీ హై ఖాओ. 3 రోజులు తినేటప్పటికి మొహం వాసిపోయింది. ఎవడన్నా చారేసి పెడితే బాగున్ను అనిపించింది. పాకిస్తానీ హోటల్లో నీకు అయితే ఇంకేం దొరుకుతాయండి? అప్పుడు వెతికాను, ఆంధ్ర హోటల్ ఎక్కడ ఉందిరా బాబా అని. అప్పుడు దొరికింది ఒక కడప హోటల్. తర్వాత వాడన్నాడు తలకాయ మాంసం హై, ఇంకోటి ఏంటి సంగటి హై అన్నాడు. అప్పుడు సంగటి అంటే మనకేం తెలుసు? అప్పుడు ఇంకా కొత్తగా వచ్చాం కదా కోయిటికి. తర్వాత తెలిసింది అనుకోండి ఈ తలకాయ మాంసం అంటే ఏంటో. భయపడి పారిపోయాను అనమాట. చూసారా? మనము అనుకున్నట్లుగా దేవుని చిత్తం ఉండదు. కనుక ఫస్ట్ పార్ట్ దర్శనాలు చూపించాను కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఒకసారి యుద్ధాలు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మన టాపిక్, మన హీరో గారు ఎవరు? గిద్యోను. ఈ 7వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీవు పొమ్ము, నీకు నేను అని చెప్తూ 10వ వచనం ఏమంటున్నాడు? ఇంకా నీకు భయమైన ఎడలా. ఈ వాక్యం ఎక్కడ చెప్పాను? గిద్యోన్ పార్ట్ 1లో చెప్పాను. అక్కడ మీరు చూసుకోండి. అక్కడ వాళ్ళు చెప్తున్న ఆ యొక్క మాటలు ఏం జరుగుతుంది అని మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటాయండి. ఇక్కడ యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిన. ఈ 2వ అధ్యాయం అంతా ఎవరికి ఇచ్చేస్తాడో తెలుసా? రాహాబుకి ఇచ్చేస్తాడండి. దేవుడు ఎంత గొప్పవాడు కదా. ఒక రాహాబు వేశ్య అన్నారు, ఆ సబ్జెక్ట్ వేరే, తర్వాత ఎప్పుడన్నా చూద్దాం. అయితే ఈ వేశ్యతో సంభాషణ వారు వేగు చూడడానికి ఈ యెరికో పట్టణమునకు పంపిస్తే ప్రభునందు ప్రియులరా, అక్కడ ఎవరిని సిద్ధపరిచాడు దేవుడు? ఒక వేశ్యని. అంటే దేవుని కార్యాలు. యెఫ్తా ఎవరో తెలుసా? వేశ్య కుమారుడు. ఎలా ఉంటుంది? సొలొమోను ఎవరో తెలుసా? బత్షెబా కుమారుడు. ఎలా ఉంటాయి దేవుని కార్యాలంటే, ఎవరైతే నీచమైనలో, ఎవరైతే చీ అంటామో వాళ్ళే ఎంచుకుంటాడు దేవుడు. నీ హృదయములో, నీ అంతరంగంలో, నీ కన్నీటిలో జీన్ ప్యాంట్ వేసుకుంటే దేవుడు వదిలేస్తాడన్నారు ఆ రోజుల్లో ముసలోళ్ళు. మాకు చర్చకు వస్తున్న ఆడపిల్లల్ని ఎంతగా ఎదిరించాల్సి వచ్చింది తెలుసా? ఆచారాన్ని చూడ్డు దేవుడు, ఆశయాన్ని చూస్తాడు. ఆవేశాన్ని గుర్తుపెట్టాడు దేవుడు, ఆలోచనని చూస్తాడు. పగా కలహాన్ని చూడ్డు దేవుడు, ప్రేమ సంతోషాన్ని చూస్తాడు. నీకు తెలుసా, నీకు పగ ఉంటే నీకు నిద్ర పట్టదు. కారణం ఆడు నీ హృదయంలో ఉంటాడు, ఆడు నీ మైండ్లో ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు లైట్ లేలో భయ్యా హ్యాపీగా నిద్రపోతావు. రాహాబు చెబుతుందండి వీళ్ళకి, మా దేశ నివాసులందరికీ ధైర్యము చెడిపోయింది. కారణం ఏంటి? మీ దేవుడు గొప్పోడు. చూసారా? మీ దేవుడు గొప్పోడు. దేవుడు ఖుషి అయిపోయాడు, దేవుడు ఐస్ అయిపోయాడు. దేవుడు గొప్పోడు,
మీ భయము వలన మేము అంటే ఎర్ర సముద్రమును ఎలాగ ఆరిపోజేసేనో, యొర్దాను తీరమును ఎలాగ 2 పాయలు అయిపోయినో, మీరు ఆ రాజులకి ఏం చేశారో మేము విన్నప్పుడు, కరోనా గురించి వచ్చిందంటే చచ్చిపోయారు. కారణం ఏంటి? విని చూసేసాం కదా. నిజంగా అలాగే ఎక్కడ జరిగినాయి చెప్పండి. కనుక మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. అందుకే నువ్వు అన్నీ వినకూడదు. నేను విన్నావు ఈ చెప్పుడు మాటలినే కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఆకాశమందు భూమి అందు నీ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేదు అనిందండి రాహాబు. అంతే, దేవుడు ఖుషి అయిపోయాడండి. చూసారా ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందో రాహాబు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలా? యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఎప్పుడైతే ఆకోరులోయ 7వ అధ్యాయం అంతా ఉంటది కదా, ఎంత బాధ కదా. 6వ అధ్యాయంలో అంతేంటి, ఎరుకో గోడలు కూలిపోయినాయి. కానీ ఒక్క ఆకాను వలన నిజంగా దేవుని చిత్తం ఎలా ఎరగాలో చిన్న పట్టణం హాయి, ఇంతమంది చచ్చిపోతారండి. అంటే దేవుని చిత్తం నిజం గుర్తుపెట్టుకోండి, నాకు జరిగినట్లు నీకు జరగదు. ఇక్కడ యెహోవా వారికి భయపడకము. ఎవరికి? యెహోషువాని తిరిగి ధైర్యం చెప్పుకునే బాధ్యత కారణము 7వ అధ్యాయం అంతా కన్నీరే. ఆకాను చేసిన పాపానికి మొత్తము కాందాన్ని వేసి చంపి పాడేస్తారే పసిబిడ్డలను సైతం. అంటే పాత నిబంధన దేవుడు ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నారు కదా, అంత రియల్లీ అంత క్రిమినల్ క్రూయల్ గాడు. కొత్త నిబంధన మంచి దేవుడు అంటారు యేసుప్రభు. కాదండి బాబు, కొత్త నిబంధన ఇంకా డేంజరు. పాత నిబంధన కొద్దో గొప్ప మేలు, కాలసయ్యో నరికేసి మనం పాపం చేస్తే గొర్రెపిల్లను బలిచ్చాం. ఇప్పుడు అలా కాదు, బలి పశువుగా నా స్థానంలో యేసుప్రభు వధించబడ్డాడు తెలుసా. ఆ రోజుల్లో వ్యభిచారం చేస్తే పాపం, ఈ రోజుల్లో వ్యభిచారం చేయమని చెప్పలా. సొత్తే కాదు, నీకు మనసులో అబ్బా ఏముందిరా అనుకుంటే చాలు పాపం. మరి ఏంటో అంటే మనకి అర్థం కాక, పాత నిబంధనలో దశంభాగమే ఇమ్మన్నాడు దేవుడు, కొత్త నిబంధనలో ఉన్నదంతా ఇచ్చేయమన్నాడు. అననీయ సిప్పోరా కోసం తెలుసు కదా, చంపేశాడు దేవుడు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు చంపేశాడు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో కానుక విషయంలో. మరి ఎంత అంటే మనము నిజంగా బోధకులు బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ మరి ఇప్పుడు మనం ఈరోజు టైటిల్ ఏం పెట్టుకున్నాం? దేవుని చిత్తము గ్రహించుట ఎట్లు. ఇప్పుడు ఇక్కడ యెహోషువాని బలపరుస్తూ వారిలో ఎవడు నీ ఎదుట నిలవడని యెహోషువాతో చెప్పగా, కానీ యెహోషువాకి ధైర్యం సరిపోతుందా? ఎందుకు సరిపోద్ది? ఇంతమంది చచ్చిపోయి ఇన్ని అయిపోయినాయి. ఇలాగ అయిపోతూ టకమని ఇప్పుడు గిద్యోను దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందు ఒకసారి దావీదు దగ్గరికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. సిక్లగు, మీకు అర్థమైపోయింది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాననే కీర్తన ఇక్కడ రాశాడంటారు. ఈ సిక్లగుని ఎప్పుడైతే అమాలేకీయులు వచ్చి, అమాలేకీయులు కారణం అమాలేకీయులు అన్న వెంటనే గుర్తుపెట్టుకోండి, సౌలుని ఆ రోజుని చంపేమన్నాడు. కనుక అమాలేకీయులను పదే దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ అమాలేకీయులు వచ్చి అక్కడ మొత్తం వాడవారిని ఊరిని తగలెట్టి వెళ్ళిపోయారండి. ఈలోపు మన వాళ్ళు వెనక్కి వచ్చి తమ భార్యలు బిడ్డలు అందరూ వెళ్ళిపోటు చూచి, ఏ 400 మంది అప్పుల్లో ఉన్న వాళ్ళ, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కష్టాలు ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా వారు ఏడ్చినప్పుడు, అంతెందుకు దావీదు కుమారుల్ని బిడ్డల్ని భార్యని కూడా ఎత్తుపోయారు. కానీ వీళ్ళందరూ కలిసి కట్టేసి ఏం చేశారో తెలుసా? దావీదును రాళ్లతో కుట్టి చంపేయాలని. అయితే దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని, అంటే దావీదు ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేసి వెళ్తాడండి. చేయకుండా ఏమి వెళ్తాడు? మీరు అడగొచ్చు, ఎలా చెప్పాడండి దేవుడు దావీదుకి అని చెప్పి. ఎలా చెప్తాడండి దేవుడు అని? ఒకటి, దర్శనంలో నీకు స్వయంగా చూపిస్తాడు. కొన్ని దురాత్మ కూడా చూపిస్తూ ఉంటాయండి, ఈ చెప్తే సబ్జెక్ట్ కాదు. రైట్. రెండవది, దేవుడు నీ యొక్క మెగాఫోన్లో నేనున్నాను అని దేవుడు గట్టిగా అరుస్తాడు, గట్టిగా కేకలు వేస్తాడు. కానీ నువ్వు వినలేవు, నీ దుఃఖమే ఎక్కువ. మరి సంతోషంలో ఉన్నప్పుడు ఎలా చెప్తాడో తెలుసా? నీ యొక్క హృదయంలో గుసగుసలాడతాడు, విస్పర్స్.
ఎందుకని? నీకు ఆయన మాట అవసరంలా, ఈ లోకంలో ఆనందమే ఇష్టం. కనుక దేవుని చిత్తం ఏంటి అంటే ఏఫోదును తెమ్మనగా అబ్యాతారు, అహీమెలకు కుమారుడైన అబ్యాతారు మీద దేవుని ఆత్మ రాగా. కనుక ఈ ప్రవచనాల విషయం కొన్ని చెప్పాలి. ఇక్కడ ఎన్ని భాషలు మాట్లాడచ్చా? ఏంటండి నువ్వు నిజంగా నాకులా ఉపవాసం ఉంది, భాషలేంటి, దర్శనాలేంటి, ప్రవచనాలేంటి అన్నీ వస్తాయి. ఈ తెయ్యం చదువుకుంది బ్రెయిన్ వాష్, హార్ట్ వాష్. ఇందులో ఏ వాష్ చేస్తున్నావు నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు వెళ్తాం, నేర్పిస్తాను, దేవుని చిత్తం నేర్పిస్తాను. ఉపవాసాలు తీయాలా, నిన్ను నీవు హౌస్ అరెస్ట్ చేసుకోవాలి, నేను లేలా? నీకు నువ్వు దేవుని యొద్ద ఉండిపోవాలా. ప్రతిదీ పెంటతో, లోకాన్ని నేను పెంటగయించాను, నీ కోసమే, నీ సేవా కోసమే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే అది లాభమే. ఇలా ఉండాలండి, అలా ఉండాలి. ఏది ఎక్కకూడదు, మైండ్కి ఎక్కించుకోకూడదు, లైట్లేలో. అప్పుడు ఏమంటున్నాడు? కేవలం 600 మంది ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు పో, నువ్వు తరుము, నేను ఇస్తానని. అందులో కొంతమంది ఆగిపోతారు. ఓకే, ఇక్కడ కూడా రైట్, ఇక్కడ కూడా ఫిల్టర్ అవుతుంది, చూసారా? కాబట్టి 200 మంది ఉండిపోయారు అక్కడ, మళ్ళా 400 మంది బయలుదేరుతారు. ఇలాగా దేవుడు ప్రతి చోట కూడా ఫిల్టర్ చేస్తూ పోతాడు. అయితే మనం ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్ళి ముగించుకునే ముందు ఈ యొక్క గిద్యోను 7వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? మొదటి వచనము, 32,000 మంది వస్తారండి. 32,000 మంది. మీలో ఎవరు భయపడుతున్నారో వెనక్కి వెళ్ళిపోమంటాడు దేవుడు. కారణం, వీళ్ళు ఎక్కువ మంది, వీళ్ళు రేపొద్దున్న గొప్పలు కొడతారు, కటింగ్ కొడతారు, మేమే మా బలము అంటారు. దేవుడు ఎప్పుడు నీ బలాన్ని వాడు, గుర్తుపెట్టుకోండి, శక్తి చేత బలము చేత కాదు, దేవునికి ఇష్టమైన ప్రియమైన హృదయంగా ఉండాలి. రైట్? ఇప్పుడు గొలియాతు దావీదు తెలుసు కదా, ఇంకెందుకు పదే పదే చెప్పడం. సో 22,000 మంది వెళ్ళిపోతే ఎంతమంది ఉన్నారు? 10,000. దేవుడు అంటాడు ఇది చాలా ఎక్కువ, కనుక కూర్చొని నీళ్లు తాగేవాళ్ళు, మోకాళ్ళు వేసి నీళ్లు తాగేవాళ్ళు 300 మంది మిగులుతారు, వీళ్ళు సరిపోతుంది అంటారు. ఇక్కడ అయ్యింది కదా, ఇక్కడతో ఇది ఆఫ్ చేసి మనం ఈరోజు నేర్పించాలనుకున్న వాక్య భాగం ఏంటంటే న్యాయాధిపతులు 20వ అధ్యాయము 21, 22. ఇవి ఎక్కువగా మిస్ఇంటర్ప్రిట్ అవుతాయి, అంటే ఎక్కువగా అపార్థంగా చెప్పబడతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక లేవీయుడు తన ఉపపత్ని కోసము ఆ ఊరు వెళ్ళి ఆ ఉపపత్నితో ఉండడానికి ప్రయత్నం చేసి వచ్చి దారి మధ్యలో రాత్రిపూట బెన్యామీనీల, యాక్చువల్గా మధ్యలో సమరయల్ది వస్తుంది, అన్యుల్ది, నేను ఇక్కడ ఉండను, దేవుని బిడ్డల దగ్గర ఉంటాను అంటాడు. ఇది కథ. అయితే ఆ బెన్యామీనీయుల దండులో, ఆ యొక్క గోత్రంలో, వారి పట్టణంలో ఉన్నప్పుడు, ఇవన్నీ ఇంకా డీటెయిల్స్గా చెప్తే టైం సరిపోదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే అర్ధరాత్రి సేమ్ లోతు ఇంటి మీదకి వచ్చినట్లే అల్లరిమూక వచ్చి వ్యక్తిని చెరపడానికి, అక్కడ కూడా లోతు ఇంటికి వచ్చిన దేవదూతలని తెలియకుండా వారిని చెరపడానికి సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా హిస్టరీ రిపీట్స్. నీ జీవితంలో గతం అనేది గాయం చేసిందా? మళ్ళా నా జీవితంలో నేను ఎన్నో రాసుకుంటూ ఉంటాను, అది ప్రతిదీ రిపీట్ అవుతూ ఉంటుంది. అర్థం చేసుకోండి. చాలా అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డివినిటీ, దైవత్వం అనేది సూపర్. నిజంగా అది పూర్తి వ్యతిరేకము మానవత్వానికి. కాబట్టి మానవత్వము, దానవత్వము, దైవత్వము. రైట్? ఇక్కడ ఏమైంది? ఎప్పుడైతే అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారో ముక్కలు కోసి అందరికి పంపిస్తాడు ఇతను. ఇప్పుడు ఇది చూసి ఎంతమంది ఇక్కడ కూడినట్లు మనం చూస్తున్నాం? న్యాయాధిపతులు 20వ అధ్యాయం 1వ వచనం, బయషబా నుండి దాను మొదలుకొని గిలాదు దేశము వరకు ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీలు కూడారండి.
ఇప్పుడు పెద్దలు అందరూ ఎంత కాల్బలము చెప్పండి? 4,00,000 మంది. గుర్తుపెట్టుకోండి, 4,00,000 మంది. రైట్? వీళ్ళందరూ ఈ చెడుతనం ఎందుకు జరిగింది, ఏమి చెయ్యాలి అని చెప్పి అక్కడ ఎంక్వైరీ వేశారండి. అప్పుడు చంపబడిన స్త్రీ యొక్క పెనిమిటి లేవీయుడు ఏమని చెప్తున్నాడు? బెన్యామీనీల గిబియాలో. మరి గిబియోన్లోనే కదా దేవుడు మన సొలొమోనుకి దర్శనమిచ్చింది. నేను బస చేయుచుండగా నా ఉపపత్ని వచ్చిండగా వీరు నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతం చేయగా ఆమె చనిపోయిను. రైట్ మొక్కల్ని కోసి పంపించేశాడండి. కాబట్టి ఇప్పుడు వీరు ఆలోచన చేసి ఏమంటున్నాడు? మనము ఇది తేల్చు వరకు మనము ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు ఏ విధముగా చూసారా? 11వ వచనం ఇంపార్టెంట్. ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుష్యుడైనట్లుగా, వన్ మ్యాన్ షో. గిద్యోనుకి అదే చెప్తుంది, నువ్వు ఒక్కడవైనట్లుగా ఏకాత్మనిస్తాడండి దేవుడు. ఏక శరీరం ముఖ్యం కాదు, ఏకాత్మ ఏక మనస్సు ముఖ్యం. వా ఊరితో యుద్ధము చేయుటకు కూడిరి. చూసారా? ఒక్క మనుష్యుడిగా ఉన్నట్లు. కాబట్టి ముందు ఇది పంపిస్తారు కదా, బెన్యామీనీలతో అంటారు, ఏంటి అబ్బాయి మీరు మీ ఆలోచన ఏంటని. ఆ దుష్టుల్ని మాత్రం, అప్పుడు సద్దాం హుస్సేన్ ఒక్కడిని అప్పగించండి, ఇరాకును మేము వదిలిపెట్టేస్తాం అన్నారు కదా, ఈ దుష్టుల్ని మాత్రం అప్పగించండి, మేము యుద్ధానికి రాము. అయితే ఈ బెన్యామీనీయులు వినరండి, కట్ చేసేద్దాం. అప్పుడు ఈ బెన్యామీనీయులు తమ జనసంఖ్యను లెక్క పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంతమంది చెప్పాను? 4,00,000 మంది. ఇప్పుడు ఈ గిబియా నివాసులు కాక కత్తిదియు వారు ఎంతమంది అయ్యారు? బెన్యామీనీయులు 26,000 మంది. చూసారా? అంటే వీళ్ళు జరిగింది తప్పు అని ఒప్పుకోట్లా, యుద్ధానికి పోతున్నారు. ఎంతమంది? 26,000. అక్కడ ఎంతమంది ఉన్నారు? 4,00,000. రైట్? అంటే సొంత అన్నదమ్ములు కొట్టుకుంటున్నారే. జాగ్రత్త. ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చాలి. ఎలా తీరుస్తాడు? రైట్? అయితే ఇందులో ఎడమ చేతి వాటం గలవారు ఎంతమంది? 700 మంది. తల వెంట్రుకు కూడా వాడు వడిసెల రాయి తిప్పుతాడంటండి. ఎంత షూటరో అర్థం చేసుకోండి. కనుక ఇప్పుడు ఇశ్రాయేలులో ఎంతమంది? మళ్ళీ ఇక్కడ 17 వచనంలో ఉంది 4,00,000 మంది. గుర్తుపెట్టుకోండి 4,00,000 మంది. రైట్? ఇప్పుడు వీళ్ళిద్దరూ యుద్ధానికి వస్తారు. వచ్చే ముందు 18వ వచనం, ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ఏమంటున్నారు? యెహోవా ఎవరిని ముందు పోవాలన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ప్రవచనం. అక్కడ ఆత్మ వచ్చిందే, జాగ్రత్త. ప్రవచనాలు దేవుడు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి, నా జీవితం సాక్ష్యం. అన్నీ నేను కాదు, వివేచిస్తాను. రైట్. యోధా వంశస్థులు ముందుగా వెళ్ళాలి. దేవుడు చెప్పాడండి యోధా వంశస్థులు వెళ్ళమని. కనుక ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? యోధా వంశస్థులు వెళ్తున్నాడు. రైట్? ఎవరిని చంపేయడానికి? బెన్యామీనీని చంపేయడానికి, సొంత అన్నదమ్ముల్ని. రైట్? అయితే ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళారండి. ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మందిని చంపేశారండి. వాళ్ళు ఎంతమంది వచ్చారు? 26,000. వీళ్ళు ఎంతమంది వెళ్ళారు? ఓరి దేవుడు చెప్పాడు పొమ్మని. మరి ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? 22,000 మంది. ఇదిగో న్యాయాధిపతులు 20 అనుకోండి, 21 ఇక్కడ. రైట్? అయితే మళ్ళా వీరు ధైర్యం తెచ్చుకొని 26,000 మంది. ఈసారి ప్రార్థనలు ఏంటి? కన్నీటి ప్రార్థనలు అండి. ఈసారి మొదటిసారి మామూలు ప్రార్థన, రెండవసారి కన్నీటి ప్రార్థన. ఇదిగో న్యాయాధిపతులు 20వ అధ్యాయం 23వ వచనం, ఇశ్రాయేలు పోయి సాయంకాలం వరకు ఏదో ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనీయులతో. చూసారా? అన్నదమ్ములు. మరేంటి ఈ కుటుంబాల్లో యుద్ధాలు ఎక్కడి నుంచి వస్తాయి? అక్క ఏమైనా కొనుక్కుంటే చెల్లెలి కొనుక్కోవాలా, చెల్లెలు కొనుక్కుంటే అక్క కొనుక్కోవాలా, చెల్లెలి కూతురు డాక్టర్ అయితే అక్క డాక్టర్ అవ్వాలా. నిజంగా కదా? ఒక్కసారి ఏ రోజైనా అంటే నేను ఆ విధంగా ఆలోచించి నా లైఫ్ నేను పూర్తిగా దేవుడు తెలియదు ఏమవుతాను, కానీ దేవుడు ఉన్నాడండి. ఐ విల్ ప్రూవ్ ఇట్. నేను నిరూపించి తీరుతాను సురేష్ దేవుడని. కారణము, నీవు దేవుణ్ణి నమ్ముతున్నావే. ఎన్ని సాక్ష్యాలు నాకు ఇచ్చాడు తెలుసా? 800 దీనార్లండి, ₹1 మారను. ఈరోజు తిరిగి అదే పరిస్థితి.
డోంట్ వరీ వెన్ గాడ్ ఈజ్ విత్ యూ. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏడ్చుచు వెళ్ళనా వద్దా యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో ఏం చెప్తున్నాడు? యుద్ధమునకు పొమ్మన్నాడండి. ఇక్కడ కూడా పొమ్మన్నాడు కదా. ఇదిగో చూశారు కదా. మళ్ళా ఏం జరిగింది? ఈసారి 2వ దినమున సెకండ్ డే యుద్ధం. ఎంతమందిని చంపేశారు? 18,000 మందిని చంపేశారండి బెన్యామీనీయులు. అక్కడ 22 ప్లస్ ఇక్కడ 18, 40,000 మంది చచ్చిపోయారండి. కొంతమంది చేసిన రేప్ సీన్కండి ఒక స్త్రీ చనిపోయిందండి. ఇప్పుడు కలకత్తా అంతా అప్ సైడ్ డౌన్ అయిపోలేదా? దేవుడు కొన్ని విషయాలు వాడుకుంటూ ఉంటాడు. అందరూ సూపర్ స్టార్ అయిపోయారు. ఈరోజు ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్, ప్రభా భక్త్ సింగ్ గారు ఏం చేస్తుంటారు ప్రభా? ఎందుకంటే సాధు సుందర్ సింగ్ గారి పేరు మీద చర్చస్ లేవే, భక్త్ సింగ్ గారి పేరు మీద ఉన్నాయి. ఆయన గొప్ప దైవజనుడు, చెడు చెప్పట్ల. ఆయనకి దేవుడు ఆ ఘనత ఇచ్చాడు, డివైన్ ఫేవర్. ఈరోజు ఉదయము నేను విన్న స్వరము డివైన్ ఫేవర్, దైవిక కృప. ఇప్పుడు సతీష్ కుమార్ గారిని దేవుడు ఆశీర్వదించాడు, డివైన్ ఫేవర్. అది మనమెవరు అడగడానికి? కనుక దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలి అనుకుంటే నీవెందుకు ఆయన దొంగ ఈయన దొంగ అని పెట్టడము? ఇఫ్ గాడ్ ఫేవర్స్ యూ, లెట్ హిమ్ డూ ఇట్ యార్. ఇప్పుడు ఎఫ్రాయిమును ముందు పెట్టాడు. మనష్య అంటే మరిచిపోట, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. ఎందుకు పెట్టుకున్నాడు యోసేపు? పరాయి దేశంలో నా బాధను నేను మరిచిపోవాలని. అందుకని దేవుడు మరిచిపోయాడు ఆ మనష్యని. ఎఫ్రాయిము అభివృద్ధి. ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఎఫ్రాయిమీలను ముందు పెట్టాడు కదా దేవుడు. ఏమో తెలియదు కదా. నిజంగా దేవుణ్ణి తనడానికి సౌలుతో అంటాడు కదా పౌలుగా మారకముందు, ముని కోలలకు ఎదురు తన్నుట అసాధ్యము. జాగ్రత్త, దేవుని చేతిలో నువ్వు ఇమిడిపోతున్నావా? దేవుడు నీకు దర్శనం ఎక్కడిచ్చాడు? ఇక్కడ ఎంతమందిని చంపేశారు? 18,000. ఇదిగో అంటే మరి దేవుడు చెప్పాడు కదా, మరి కత్తిదువ. ఈసారి 3వ ప్రార్థన అండి, 3వ రోజు. ఏ ప్రార్థన? 20వ అధ్యాయం 26వ వచనం. ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి అందరూ మొత్తం కుటుంబాలు పిల్లలు సైతం బేతేలున ప్రవేశించి, బేతేల్ దేవుని మందిరము, రైట్, ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండి ఏడ్చుచు. 7 ప్రార్థనలు అయిపోయినాయి కదా, కన్నీటి ప్రార్థన. ఇప్పుడు ఏ ప్రార్థన? ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన. ఇంకా ఏ ప్రార్థన? దహన బలులు, సమాధాన బలులు. చూసారా? సాక్రిఫైస్ దేవుడు నీకు ఇస్తాడు, నువ్వేం చేస్తావు? ఇది దేవుడు చేసిన కార్యం. ఈరోజు నేనున్నానే. మరి ఈసారి ఏమంటున్నాడు? నిబంధన మందసము అక్కడే ఉన్నది. కనుక ఈసారి ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు మీద వచ్చిందండి దేవుని ఆత్మ. అప్పుడు చెప్తున్నాడు, యెహోవా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించు. అంటే 3 రోజులు అబద్ధం చెప్పాడా దేవుడు? అంటే ఎంతమంది 40,000 మంది చచ్చిపోయారని చెప్పానే. ఈసారి మన వాళ్ళు వచ్చారండి, సేమ్ విన్నింగ్ యాటిట్యూడ్లో ఉన్నారు కదా, 30 మందిని చంపివాడేశారండి. అంతే, ఇంకా మన వాళ్ళు రెచ్చిపోతున్నారండి. వీళ్ళు ఈసారి ప్లాన్ వేశారు, అబ్బాయి మీరు అక్కడ ఆగండి, మీరు ఇక్కడ ఆగండి, మీరు ఇక్కడ ఆగండి, వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకొస్తాం, అప్పుడు వచ్చి చంపేయండి. మొత్తం బెన్యామీని ఎంత బిడల్ని స్త్రీల్ని మొత్తం నరికి పారేశారండి, చంపారేశారండి. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా ఆ రోజు? ఇదిగోనండి ఎంతమంది చచ్చిపోయారు. న్యాయాధిపతులు 20వ అధ్యాయము 46వ వచనం. ఆ దినమున బెన్యామీనీయుల్లో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది మాత్రమే పారిపోయారండి. ఎంతమంది మిగిలారు? 600 మంది పురుషులండి. ఇప్పుడు 23వ వచనం. అప్పుడు దేవుడు వారికి ఒక పాట నేర్పించాడు. ఇశ్రాయేలులందరూ కూడుకొని, యెహోవా, ఇశ్రాయేలు దేవా, మా వలన తప్పు జరిగిపోయింది, నీకు అన్యాయం చేశాం, ఒక గోత్రమే చంపాడేశాం, మేము. గుండె పగిలి ఏడుస్తున్నారండి. మేము చాలా తప్పు చేశాం. మరి ఆ రోజు ఆవేశం,
ఈ ప్రవచనాలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఆవేశంలో ఉన్నప్పుడు నీ ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది. జాగ్రత్త సుమా. ఆ రోజే దేవుణ్ణి అడిగితే, ప్రభా వీళ్ళు చచ్చిపోతారు ప్రభా, నీ చిత్తం ఏంటి ప్రభా? కనికరమే కోరతాడు కానీ బలి కోరడే. కత్తికి కత్తి, పంటికి పన్ను, టిట్ ఫర్ టాటు చాలా మందిని చూశాను. లైట్ లేలా, దేవుడు చూసుకుంటాడు. నాకుంది సాక్ష్యం. తర్వాత ఆ గోత్రాన్ని కట్టడానికి 21వ అధ్యాయం అంతా కన్నీరు కాచి, ప్రభా బెన్యామీను గోత్రం ప్రభా, అయ్యో మా తమ్ముళ్ళారా, అయ్యో మా జనాంగమా. మరి దేవుడు మొట్టమొదటి రాజు తర్వాత సౌలుని బెన్యామీనీ గోత్రంలోనే కదా. ఈ కొత్త నిబంధన సౌలు కూడా బెన్యామీనే కదా. ఆలోచించండి. నిజంగా దేవుని చిత్తాన్ని ఆవేశంలో ఎదుగుతున్నావా? ఎన్నోసార్లు ఏలియా కోసం చెప్పాను కదా, ప్రభా నేను ఒక్కడనే ఉన్నాను ప్రభా, 7,000 మంది నాకున్నారు. అక్కడ మహాగాళ్ళు. దేవుడు మాట్లాడు. అంటిల్ అన్లెస్ యు బీ కూల్, నీవు పూర్తిగా నేలను పడి చచ్చిన వాడవుగా. నీటిలో కొట్టుకుపోతున్న వాడిని రక్షించాలో తెలుసు కదా. ఆడు కొట్టేసుకుంటున్నప్పుడు నువ్వు లాగా అనుకుని నేను చంపేస్తాడు. ఆడు కొట్టుకుని శక్తి అంతా అయిపోయాక అమ్మా అన్నప్పుడు పటకం లాగచ్చు, గడ్డి పాలకం లాగినట్టు. నీలో శక్తి ఉన్నంత వరకు దేవుడు కార్యం చేయడం. నువ్వు ట్రాప్లేసి ప్లాన్లు వేసేంత వరకు దేవుడు కార్యం చేయడం. దేవుడు కార్యం చేయాలంటే మహిమ పొందుకోవాలా. వాట్ ఈస్ బెనిఫిట్ టు గాడ్? నాకు మహిమ కావాలా? ఆయన మహిమ కావాలంటే ఇది దేవుడు చేసిన కార్యం అని చూడగలగాల. ఆయన చేసిన కార్యాలు ఇంత వాక్యమైన దేవుని బిడ్డ ఆలోచించండి. వెన్ యు ఆర్ స్టిక్ టు గాడ్స్, దేవుని చిత్తానికి నువ్వు విల్ ఆఫ్ గాడ్ ఒబీడియంట్, నీవు అందరూ అంటారు అయిపోయింది, నీ వయసు అయిపోయింది, నీ ధైర్యం అయిపోయింది, ఏం చేసావు ఇంతసేపు. కమాన్, వీ డోంట్ నో. 75కి పిలిచి 100 వరకు దేవుడు దర్శించలా అబ్రహాము. 58 సంవత్సరాలు, 50 తర్వాతే సౌలు పౌలుగా మారి సేవ చేశాడంట. దేవుని చిత్తము, ఆయన ఉద్దేశము నిన్ను నన్ను రూపుదిద్దుతూ ఉంటాడు. ఒక గొప్ప ప్రణాళిక కోసం, ఒక గొప్ప ఉద్దేశం కోసం, ఒక దైవ సంకల్పం కోసం ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తూ ఉంటాడు. నీ సమయం వచ్చే వరకు 30 సంవత్సరాలు వచ్చాక యోసేపుని నిలబెడతాడు, 30 సంవత్సరాలు వచ్చాక దావీదుని నిలబెడతాడు, 80 వచ్చాక మోషేని తిరిగి తీసుకొస్తాడు. దేవుని చిత్తం ఇది అండి. ఇక్కడ వాక్యం చెప్తుందండి, అక్కడే చూసాం. మరి ఇక్కడ దానికి పూర్తి ఆపోజిట్గా, మూర్ఖుడికి అతని మూర్ఖతను బట్టి జవాబు ఇమ్ము, ఇవ్వకపోతే వాడు ఇంకా మూర్ఖత్వం అంటాడు. అదే చోట మళ్ళా మూర్ఖుడికి జవాబు ఇవ్వకు, వాడు మూర్ఖుడు అంటాడు. దేవుని చిత్తము ఎలా తెలుసుకోవాలి అంటే, అది కేవలము నీ అనుభవములో, అది కేవలం ఒక్కసారి గతాన్ని చూసి, ఎక్కడెక్కడ నీవు అనుకున్నది జరగలేదో, నీవు అనుకున్నది జరగలేదు అంటే దేవుడు ఇలా అనుకున్నాడు అని ఎందుకు అనుకోవట్లేదు? దేవుని ప్రణాళికలో నువ్వు ఎందుకు ఇమిడిపోవటం లేదు? దేవుని చిత్తంలో ఎందుకు నిన్ను నీవు అప్పగించుకోవాలని ఇష్టపడటం లేదు? ఆలోచించండి. ఈరోజు వాక్యం విన్నావే, ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, విత్తబడిన వాక్యమును అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని, వారి హృదయాలు కట్టమని, నీ చిత్తాన్ని ఎరిగే బిడ్డలుగా చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.